డైరెక్షన్ డిపార్ట్మెంట్ నరేష్, ప్రసన్న గడు, బ్యాచ్ అందరూ మొత్తం ఎలా ఉండేదంటే, స్టేడియంలో ఎవరన్నా క్రికెట్ మ్యాచ్ అందరూ చూసే ఉంటారు. స్టేడియంలో చూసినప్పుడు మనకి ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు బాల్ పడే ముందు మొత్తం సర్కిల్ ఫీల్డర్స్ అందరూ కూడా ఒక మూమెంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అలా షూటింగ్లో ఎందుకు వచ్చేవారో తెలియదు, చుట్టూ ఏదో సెక్యూరిటీ ఇదన్నట్టు ఉండేవారు. చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేశారు అందరూ కూడా. అందరూ చాలా చాలా మంచి డైరెక్టర్స్ అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అవ్వాలి కూడా. చాలా ఈ సినిమాకి చాలా నేర్చేసుకున్నారు. వెళ్ళండి బయట. థ్యాంక్ యూ టీం అందరికి, థ్యాంక్ యూ. విశాల్ సార్ థ్యాంక్ యూ, ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ, ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, మా రంగా ఈ థాట్స్లో రంగా అని ఒకడు ఉన్నారండి ఎడిటర్. మాస్ పల్స్ అనమాట అది. ఓకే, ఇది సింగిల్ స్క్రీన్స్లో కూడా అదిరిపోద్దని అనిపించింది. మనోడు నవ్వు చూసే ఏంటి ఇంత ఉందా లేకపోతే ఊరికి నవ్వుతాను. నేను సినిమా ఎలా ఉందని అడగడం కంటే చాలామంది రంగా ఏంటి అన్ని సినిమాలకి ఎలా నవ్వుతాడు, మన సినిమాకి నవ్వుతాడు అని అడిగేవండి. థ్యాంక్ యూ రంగా. టీం అందరికి ఎవరి పేర్లను మర్చిపోతే వెరీ సారీ. అందరికి కూడా చాలా మంచి మెమరీ ఇచ్చారు, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. అందరికీ ఫస్ట్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులు అందరూ కూడా ఇలాంటి టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, సినిమాలకి ఇది ఉంది అది ఉంది అని అంటున్నారు కదా అందరూ బయట. ఆ ఇదిని ఎక్కడ మీరు లేకుండా ఈ సినిమాకి మా జనానికి ఈ సినిమాకి వారధిగా వ్యవహరించి అద్భుతంగా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ పేరున చాలా థ్యాంక్స్ అండి. మా ప్రభాస్ నేను ఎప్పుడో చేసాం, అప్పట్లో ఉండేవాడని సినిమా. తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయలే. నిజంగానే కిషోర్ అని చెప్పినట్టు మీ టైమింగ్ చాలా పెద్ద ఫ్యాన్ అండి. చాలామంది ఉన్నారు మీ టైమింగ్ ఫ్యాన్స్. ముగ్గురు చేద్దాం ఫుల్ లెంత్. వాసు గారు థ్యాంక్ యూ, రియల్ గారు థ్యాంక్ యూ, పవన్ థ్యాంక్ యూ, కిషోర్ థ్యాంక్ యూ, సాయి మళ్ళీ పేర్లు చెప్పకపోతే మళ్ళీ హసిత్ గారు థ్యాంక్ యూ. ఏంటి నెక్స్ట్ సినిమా వివేక్ గారు థ్యాంక్ యూ, హుసేన్ జగన్ గారు థ్యాంక్ యూ, సందీప్ గారు థ్యాంక్ యూ. విజయ్ పోలాకి ఫస్ట్ టైం నాతో డ్యాన్స్ చేయించాడు. వచ్చి 2 కబుర్లు చెప్పి భయ్య ఏం పర్లేదు ఏదో రెచ్చగొట్టి చేయించాడు. మొత్తం లేదు సాంగ్ సినిమాలో చూసారా? ఓకే పర్లేదు, నెక్స్ట్ స్టెప్ ఉన్నాను ఇంకా చేయను. గాయత్రి థ్యాంక్ యూ. నేను ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మేము అనుకున్నాం గాయత్రి ఎవరు అని మీరే అడిగారు కదా అనుకున్నాం. ఎవరైనా సరే చాలా మంచి పేరు తెచ్చి బాధ్యత మనం తీసుకుందాం అనుకుని చేసాం. అది కూడా సెక్స్ చేయం. థ్యాంక్ యూ చేసినందుకు. అండ్ హీరోయిన్లు స్టార్టింగ్ ఎవరు వస్తారని అనుకున్నాం. నేను ఎప్పుడు లవ్ స్టోరీలు చాలా తక్కువ అని చేయలేదు. సో లవ్ స్టోరీలు అన్నప్పుడు కొంచెం కనిపించాలిగా. ఇందాక ఎవరో కేతిక అన్నారు. కేతిక అయితే పర్లేదు, మనం పెద్దగా డైటింగ్ చేయగలేదు. తెలియకుండా మీరు డైటింగ్ స్టార్ట్ చేశారు ఈ సినిమాకి. సరే కేతిక అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అమ్మాయి ఎవరో అంటే ఇప్పుడు ఇవానాకి డైటింగ్ చేసుకుని మనం మ్యాచ్ చేయలేం. సో ఇద్దరు హీరోయిన్స్ కూడా కేతిక, ఇవానా ఆ క్యారెక్టర్కి చాలా లైఫ్ తీసుకొచ్చారు. చాలా బాగా చేశారు. డెఫినెట్గా చాలా మంచి సినిమాలు చేయాలి, ఇంకా పెద్ద హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవానా కూడా. ఇంకెవరున్నారండి? మా బ్యాంక్ మేనేజర్ వీటీవీ గణేష్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయనతో మా నరేష్ గారు చాలా బాగా చేయించుకున్నారు. ఎందుకంటే ఆయన సాయంత్రం 6కి ఫ్లైట్ అంటే 7 షూటింగ్ 8 వెళ్ళిపోయేవారు పొద్దున్నే. సో వెరీ హ్యాపీ అందరితో వర్క్ చేయడం. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ వాళ్ళ సినిమాలో ఫీల్ అయిపోయి వాళ్ళ భుజాల మీద తీసుకెళ్ళిన మా వంశీశేఖర్ ఎప్పుడు చాలా థ్యాంక్స్. అండ్ మా డిజిటల్ విష్ణు, మా మనోజ్, మా వినీత్ అందరూ డిజిటల్ టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అజయ్ చెప్తాను చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఈ సినిమా ఇంకో 2 వారాలు థియేటర్లో ఉంటుంది, ఇంకా పైన కూడా ఉండొచ్చు ఏమో మరి. అరవింద్ గారు బావరేంటో చూసాను. ఇంకో 2 వారాలు కూడా మరి ఉండొచ్చు డెఫినెట్గా. సో ఈ సినిమా చూస్తూనే ఉంటారు. రేపు ఈ టీవీల్లో వచ్చే కూడా చూస్తారు. తర్వాత ఫ్రెండ్స్ కలిసినప్పుడు చూస్తారు. ఈ సినిమాని చాలా రోజులు ఎంజాయ్ చేస్తారు. నేను ముందు చెప్పినట్టే ఓన్లీ నవ్వుకోవడానికి తీసిన సినిమా ఇది. ఈరోజు మీరు నిజంగా థియేటర్కి వచ్చిన తర్వాత నవ్వుకున్నందుకు చాలా సంతోషం అండి. చాలా హ్యాపీ.
థ్యాంక్ యూ ఆడియన్స్కి, మళ్ళీ ఆడియన్స్ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, మీ అందరి వల్లే ఈ సింగిల్ సినిమా ఇంత సక్సెస్ అయింది. మీ అందరికీ చాలా 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 సూపర్ అండి. థ్యాంక్ యూ మాటలు ఇప్పుడు విందాము. అంటే ఇంకా పంపించేయకుండా వెనక్కలు ఆకేందుకు వచ్చానంటే, ఫుల్ రషెస్ చూసిన తర్వాత ఆఫీస్కి పిలిచి, నువ్వు గీతార్షం ఇంకో 2 సినిమాలు చేయాలని బుక్ చేసి చెక్ ఇచ్చాను. నాకు యాక్టర్గా, మనిషిగా, ఆ హ్యూమిలిటీలో కానీ అంతా నచ్చి నేను పిలిచి, ఫుల్ రష్ చూసిన తర్వాత నేను ఎక్సైట్ అయ్యి పిలిచి, బ్రదర్ నువ్వు మా బ్యానర్లో ఇంకో 2 సినిమాలు చేయాలి అని ఊరికే మాట చాలామంది అంటారు. ఒక ఫ్యాట్ చెక్ రాసి ఇచ్చా. ఆ టైంకి మరుసటి రోజు సాయంత్రం నన్ను కూడా పిలవచ్చు కదా అని వెన్నెల కిషోర్ లోపల ఏమన్నా అనుకుంటున్నాడా అని ఇప్పుడే డౌట్ వచ్చింది. ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది, సినిమా థియేటర్లు ఎండిపోయి ఉన్న టైంలో సినిమా బాగుంటే వస్తామని నిరూపించి, మధ్యాహ్నం మ్యాట్నీకి పెరిగి నైట్ షో వచ్చేటప్పటికి అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయినా ఈ ప్రేక్షకులకు మేము వస్తాము అని నిరూపించినందుకు వాళ్ళకి నా మనస్ఫూర్తిగా వారిని రండి ఈ సినిమా బాగుంటుంది అని మీడియా వారికి నచ్చ చెప్పినట్టుగా అనిపించింది నాకు. వారికి కూడా నా చాలా థ్యాంక్స్ అండి. పోతే ఎంతమందికని ఇంత చాలా సేపు చాలా మాట్లాడాము, చాలామందికి చాలా చెప్పారు. టు స్టార్ట్ విత్ డైరెక్టర్, ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఎస్, దన్ ఇట్ సో వెల్. అమ్మాయికి మైకి, you have a beautiful daughter. The way she expressed, Emma, enna aganum nanikirani, enna aganum nanikirani. And what do you want to become in life? Doctor. Doctor? Yeah. Congrats. Thank you. So, ఊరికే నాకు అనిపించి అమ్మాయిని పిలిపించి మాట్లాడండి అని అన్నా. ఆయన కూతురు పరిచయం చేసిన తర్వాత షీ స్పోక్ సో వెల్, సో కంపోజ్డ్, వెరీ నైస్. Good luck to you. Thank you. So after the director, who comes? Vishnu. I told him how much I like him, and our marriage is going to go for a long way. So nothing to tell about it. కానీ ఇప్పటికీ డైలాగ్ మధ్యలో ఉన్న డైలాగ్ అర్థం చేసుకోవడం నా వల్ల కాలేదు. అదే అందరికన్నా డైలాగులు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఇంకేయో ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి. డైలాగ్ మధ్యలో ఇంకొక డైలాగ్ వేస్తూ ఉంటాయి. అది మంచు కురిసిపోవడం దగ్గర నుంచి ఇట్లాగా. తర్వాత నాకు వెన్నెల కిషోర్ గారిని చూస్తే ఆయన చాలా, నన్ను ఎప్పుడు చూసినా ఆయన అలా కొంచెం విత్డ్రా అయిపోయి, ఈ అంటే మన ఏజీ స్టేచర్ గురించి ఇంత ఎందుకులే పెద్దవాడు ఇలా కొనుక్కొని దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా ఈ సినిమా కొంచెం దగ్గరయ్యి ఇంచుమించు వ్యక్తిగత జీవితాల్లో సలహాలు తీసుకోవడం దాకా వచ్చింది. మర్చిపోయాను, ఇందాక మనవాడి గురించి చెప్పడం మర్చిపోయాను. ఆయన ప్రస్తుతం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన వైఫ్ పిల్లలు అందరూ ఊరెళ్ళిపోయారు, అమెరికా పంపించేశారు. ఆయన నిజమైన సింగిల్. ఇది నిన్న ఇందాక చెప్దామని అనుకుని మర్చిపోయాను కిషోర్. దెన్ కేతిక అండి, ఇవాళ కేతిక, ఐ డెంట్ ఎక్స్పెక్ట్, అదర్ దెన్ దెర్ ఆర్ మెనీ డాల్స్, అదర్ దెన్ యూ బీయింగ్ ఎ డాల్, యూ గాట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. And the way you present yourself, the composition and the way you choose words to express your feelings are really, wonderful, and I can't say anything about it. You are such a good. So there are many beauties. Other than beauty, there should be another shade inside which I could see it.
మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు అన్ని సినిమాలు ఒప్పుకోరు, మిమ్మల్ని చాలా ప్రెషర్ ఇచ్చి సినిమాకు ఒప్పించాము. మీరు ఐ నో యూ డోంట్ యాక్సెప్ట్ మెనీ ఫిలిమ్స్ అండ్ యూ గివెన్ ఎ గ్రేట్ టైమ్ ఫర్ దిస్. ఐ సీన్ యూ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. యూ దేర్ ఫర్, అంటే మేము కొంచెం లాస్ట్లో ఇచ్చాము, మీకు ప్రెషర్ ఇచ్చాము. బట్ ఆల్ దట్ యూ టుక్ అండ్ డెలివర్డ్ ఏ గ్రేట్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకోటి చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా వీళ్ళు 2 రీల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాము, రమ్మన్నారు. నేను థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను. థియేటర్కి వెళ్ళి కూర్చుని అయిపోయిన తర్వాత డైరెక్టర్కిను విద్యాకి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి కదా ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో, ఇంకేమైనా మార్పులు ఉన్నాయా, ఏమన్నా మీకు ఏమైనా కావాలా అని అడిగితే నేను మర్చిపోయాను, సినిమా చూస్తున్నాను నవ్వుకుంటూ. నేను అంటే మీరిద్దరిది నేను ఎంజాయ్ చేస్తే సినిమా చూస్తూ ఉన్నాను, నన్ను పిలిచిన పని మర్చిపోయాను. అప్పుడు రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్తాను, నేను సినిమా చూస్తున్నాను. అప్పుడే నాకు అర్థమైంది చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది సినిమా అనేది. అట్లాగా నువ్వు ఫుల్ టైం అంటే శ్రీ విషయం చెప్తుంటే నాకు నిజంగా నాకు అంత తెలియదు నీ గురించి. సినిమాలో చూస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఇంత బాగా చేస్తామని తెలియదు. అలాగే పర్టికులర్గా యంగర్ డైరెక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ దీన్ని కూర్చుని ఈ సక్సెస్ని మీరందరూ కూడా దీన్ని ఇలా ఎంజాయ్ చేయడం అనేది రియల్లీ ఐ థ్యాంక్ యూ. పేరు పేరున మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి బాబు. మీరందరూ అంటే నేను ఇందాక మన విష్ణుతో అంటున్నాను, మన వాళ్ళు అందరితో పార్టీ చేయాలి అలాగా అని. సో దెన్ విద్య, షీ ఈజ్ మై డాటర్, born in my house, brought up till certain age in my house, so she's my daughter, and I've given her the full responsibility of this. And Vasu and myself thought we'll take hands off, let her swim. అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేస్తే వాళ్ళు స్విమ్ చేయగలుగుతారు, కానీ చేస్తామని వాళ్ళకి తెలియదు. So that's how we have thrown her, and she could swim so well. ఏమండి మీరు ఆయన బ్యాంక్ మేనేజర్ వైఫ్ ఫ్యాషన్ వేశారు కదా మీరు, బాగా చేశారండి. థ్యాంక్ యూ. సో ఎస్కేఎన్ మీరు అంటే నిలయ విద్వాంసులు అంటారు. నువ్వు కానీ రియాజ్ కానీ భాను ఎక్కడ భాను కానీ మీరంతా నిలయ విద్వాంసులు. మన ఏది జరిగినా మీరు ఆ ఆర్కెస్ట్రా కింద అలా వస్తూనే ఉంటారు. అట్లాగే నాయన నువ్వు జాగ్రత్త, మళ్ళీ నీ చేతిలో కొంత పెట్టాం. సో నేను ఎవరిని మర్చిపోలేదు అనుకుంటాను, ఎవరన్నా మర్చిపోయినా విద్య. సో దిస్ ఇస్ అంటే ఒక థ్యాంక్స్ ఫంక్షన్ లాంటిది. సక్సెస్ ఫంక్షన్ అంటే ఒక అందరికీ ఇవానా గురించి చెప్పాలి. ఇవానా గురించి ఎవరిని మర్చిపోయాను, వీర్రాజు గురించి, ఇవానా గురించి వీర్రాజు గురించి పరిచయం. వీర్రాజు గురించి రషెస్ చూసినప్పుడు చాలా ఎలా పట్టుకొచ్చారో కానీ మీరు ఇద్దరు మంచి కెమెరామ్యాన్ పట్టుకొచ్చారని చెప్పి డైరెక్ట్ నేను విద్యాన్ని అంటూ ఉండేవాడు అనమాట. ఆయన భలే పెట్టేవాడు ఫ్రేమ్స్ కానీ చూసింగ్ లొకేషన్స్ డైరెక్టర్ గారి హెల్ప్ తోటి కానీ చాలా బాగా చేశాడు. వెరీ గుడ్. ఆయన నేను అంతకుముందు ఆయన పేరు నాను కానీ అంత మంచి మ్యూజిక్ అంత మంచి కెమెరామ్యాన్ నాకు రిజిస్టర్ అవ్వలేదు. అట్లాగే ఇవానా సో లవ్లీ, సో స్వీట్, సో బబ్లీ. ఇవానా ఎనీ ఆపర్చునిటీ ఐ జస్ట్ వాంట్ టు టేక్ యూ ఇన్ వన్ మోర్ ఫిలిం లైక్ దిస్. ఐ హోప్ యూ విల్ లిసన్ టు దిస్. ఏంటంటే ప్రవీణ్ గారు, సారీ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని పగలు రాత్రులు లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు నిద్ర లేకుండా చేశారు. బట్ ఇట్స్ యూజువల్ విత్ ఎనీ ఎడిటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. వాళ్ళు ఇక్కడ లేరు కానీ ఆయన తమిళనాడులో పెద్ద ఎడిటరు, కానీ అప్పుడప్పుడు వచ్చి తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అందరినీ కవర్ చేశాను అనుకుంటాను. ప్రత్యేకంగా మళ్ళీ ఈ సమ్మర్లో ఆడియన్స్ ఇంత